గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28వ తారీఖు జాతీయ లోక్ అదాలత్ జరపబడుతుంది. అన్ని కోర్టులలో కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ పడదైనటువంటి క్రిమినల్ కేసులు అంటే కాంపౌండబుల్ కేసులు మరియు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ మరియు ల్యాండ్ డిస్ప్యూట్లు, ట్రాఫిక్ ఛాలెంజ్, మిగతా మన చెక్ బౌన్స్ కేసులు కానీ మిగతా అన్ని కేసులు కూడా రాజీ కుదుర్చదని ఈ చట్టం ప్రకారం ఈ లోక్ అదాలత్తో రాజీ కుదుర్చబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు. మళ్ళీ కోర్ట్ ఫీ కూడా వీళ్ళకు లిటిగెంట్ పబ్లిక్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడనే తగాదా అనేది ఇక్కడనే ఎండ్ అయిపోతుంది, దాని మీద అప్పీల్ ఉండదు. కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలా. దీనికి ముఖ్యంగా మేము 2 సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది. అందరూ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి పోలీసు వాళ్ళు, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి అయినన్ని ఎక్కువ కేసులు చేయడం జరుగుతుంది. దీనికి అడ్వకేట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సహకారం అందించారు. అదేవిధంగా ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఎక్కువ వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో చాలామందికి దీని గురించి అసలు అవగాహన లేదు. కాబట్టి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీని గురించి ఈ లోక్ అదాలత్ వరకు కొంచెం ఎక్కువ కవరేజ్ ఇచ్చి ఎక్కువ వాళ్ళకు అవగాహన కల్పించేలాగా కొంచెం పబ్లిసిటీ ఎక్కువ చేస్తే బాగుంటుంది.